మేడం ఇప్పుడు మనకి కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా ఉంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజెంట్ ఏ విధంగా ఉంది? సో మీ మాటలు. ఇప్పుడు సీఎం గారు అదే 6 పథకాల గురించి చెప్పారు కదా. అయితే 6 పథకాలు అనేది ఎవరికి రావట్లేదు, చాలా మందికి. కొంతమందికి వస్తుంది, కొంతమందికి రావట్లేదు అని చెప్తున్నారు. మొన్నటి వరకు ఏంటంటే ఇప్పుడు ఇష్యూ ఏం జరిగిందంటే, ఇప్పుడు మాకు కరెంట్ బిల్లు గురించి వచ్చింది టాపిక్. ఏమొచ్చిందంటే 0 కరెంట్ బిల్ అని చెప్పేసి మళ్ళీ 2వ నెల వచ్చేస్తే మళ్ళీ అది 5000 అట్లా కరెంట్ బిల్ వస్తుంది. ఏం పెట్టారు అది ఇది అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇప్పుడు కొత్తగా ఆయన సీఎం ఏమంటున్నారంటే, సంక్రాంతి వస్తుంది కదా, సంక్రాంతికి మళ్ళీ అందరికి డబుల్ బెడ్రూమ్స్ ఇళ్ళు, ఏవైతే రేషన్ కార్డులు అవన్నీ అనౌన్స్ చేస్తామని చెప్పి అంటున్నారు సీఎం గారు. అది చేస్తే మంచిది అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే నేను కూడా ప్రజాభవన్ లో చేసాము, అందరికి చాలా మందికి మేము రాపిచ్చాం అనమాట. అయితే వాళ్ళందరికీ నేను పడ్డాను కాబట్టి కష్టము, వాళ్ళందరికి వస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ కొత్త సంవత్సరం నాకు అదొక సంతోషం ఉంటుంది అనమాట. ఇంకా చెప్పాలంటే ఆయన గురించి కొంచెం బ్యాడ్ గా కూడా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు పుష్ప 2 గురించి ఇట్లా ఆయన అల్లు అర్జున్ అరెస్ట్ చేయించారని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పుడు ఆయన ఏంటంటే, ఆయన ఒక ప్రెస్ మీట్ లో ఆయన పేరు చెప్పలేదు. పేరు చెప్పకపోవడం వల్ల అల్లు అర్జున్ గారిని కూడా ఇట్లా చేశారు, కుట్ర చేసి ఇట్లా చేశారని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో కాదో మనకు తెలియదు కదా. అయితే దాని గురించి మాట్లాడకూడదు. ఇప్పుడు నాకు ఒకటే చెప్తున్నాను, సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు 1 year అయిపోయింది సీఎం అయిపోయి. ఆయన ఇప్పుడు పెట్టిన పథకాలు కొత్త సంవత్సరము పేదవాళ్ళకి ఇచ్చారనుకోండి, నెక్స్ట్ ఈ 4 years లో ఆయన మంచిగా పేదవాళ్ళకి హెల్ప్ చేశారనుకోండి, నెక్స్ట్ కూడా ఆయనే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నేను ఒకటే కోరుకుంటున్నాను. ఎందుకంటే మేము చిన్నారెడ్డి సార్ని కలిసాము, అందరినీ పెద్ద వాళ్ళని అందరినీ కలిసాము, అందరినీ కలిపిచ్చాము కూడా, మాట్లాడిచ్చాము కూడా. కానీ ఒక్క రేవంత్ అన్నని మాత్రమే కలవాలా, నేను మిగతా వాళ్ళందరినీ కలిసాము. టోటల్ గా చెప్పాలంటే ఇప్పుడు కొత్తగా ఆయన నెక్స్ట్ జనవరికి ఏమేమి చెప్పబోతున్నారో అవన్నీ మనకి అనుకూలంగా చేసి పథకాలన్నీ ఇస్తే హ్యాపీగా ఉంటుంది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే కొత్త సంవత్సరం ఆయన ఒక గిఫ్ట్ ఇచ్చినట్టు, అంతే కదా, ఒక గిఫ్ట్ ఇచ్చినట్టు సీఎం గారు. నేను కూడా కోరుకుంటున్నాను, రేవంత్ అన్నకు ఒకటే చెప్తున్నాను, అన్న ఎప్పుడు నేను పేదవాళ్ళకి కొంచెం చూసుకోండి. ఎందుకంటే వాళ్ళకి ఇల్లు ఏమేమి లేవో ఫస్ట్ రేషన్ కార్డులు ఇవ్వండి. ఆ రేషన్ కార్డుల కోసం చాలా మంది పోరాడుతున్నారు. అదొకటి చేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుందని నేను సీఎం గారిని కోరుకుంటున్నాను.